నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ కో చైర్మన్ గా ఉంటారు. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది. అనంతరం సిపిఐ ప్రతినిధుల బృందం కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం తీసుకుని రానుంది. ఈ విధానం గురించి చంద్రబాబు సిపిఐ ప్రతినిధులతో చర్చించారు. ఇక అమరావతిలో సిపిఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. బొత్స సత్యనారాయణ ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. బీఫామ్ ఇచ్చిన, పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన జిల్లా నేతలకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సార్ కొద్దిగా అనుకున్నాను ఈ సర్టిఫికేట్ తర్వాత సార్ ఇటు థ్యాంక్ యూ. next meeting. Next official meeting. Yes, sir. Both can attend all the meetings. మంగళగిరిలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసుల విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో తిట్టారు. అందుకే నేను చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. నిరసన తెలుపుతున్న నాపై దాడి చేశారని అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ప్రజలు మంచి విజయాన్ని ఇచ్చారు. పాలకులు కక్షపూరిత వాతావరణంలో రాజకీయాలు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రాజకీయాల కోపాలు ఉంటే నా మీద తీర్చుకోండి అని జోగి రమేష్ పేర్కొన్నారు. పిల్లల జోలికి వెళ్లడం సరికాదు. మీకు అనుమానాలుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల దగ్గరకు వచ్చి అనుమానాలు తీరుస్తా. అంతేకాని రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదు. 2002 నుంచి నేను ఒకే నంబర్ వాడుతున్నా. పోలీసులు అడిగిన ఈ సమాచారమైనా ఇస్తాను. పరుష పదజాలం వాడిన మా పార్టీ ఏమైందో ఇప్పుడు పాలకుల పరిస్థితి అదే అవుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. సింపుల్ అప్పటి నుంచి ఉన్న సిమెంట్ నంబర్ మార్చం. రాసుకోవడానికి ఏమన్నా నా ఫోను నేను వాడేదే కదా. రాజకీయ జోగి రమేష్ రాజకీయ నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎవరైనా పాత్రికేయులతో మాట్లాడతా, ఫోన్ లో రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసులు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా? ఏముండదు. దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదడిగి ఏముందాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాభూతులు
అమ్మల నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థగా మారుతామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు, ఆ కారు బంగలు కొట్టారు, మా వాళ్ళని కొట్టారు, ఎన్ని కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నక్కన సచ్చాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన మనసు మారితే మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర ప్రజలందరూ కూడా వీళ్ళేమో రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా, జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఎవరన్నా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ఆకలి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని నులకపేట మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని కూటమి నేతలతో కలిసి ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా క్యాంటీన్ లో ప్రజలకి స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టోకెన్ జారీ ప్రక్రియ, విరాళాల కోసం రూపొందించిన అన్నా క్యాంటీన్ trust.ap.gov.in వెబ్సైట్ ని పరిశీలించారు. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలతో పాటు అధికారులు, అక్షయపాత్ర నిర్వాహకులు పాల్గొన్నారు.
ఈరోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీలో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తిగా ముందలే పూర్తి చేస్తడం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో మేము నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్, అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. హౌస్ లో చెప్తాం జరిగింది. ఆయన నాకు చూసేలేదు. ఎప్పుడైనా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సమావేశంలో ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో ప్రతి పేదవానికి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లో లభిస్తుందని, మరింత మంది ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. అన్న క్యాంటీన్ ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎస్, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కలెక్టర్ పునః ప్రారంభించడం జరిగింది. అనంతరం కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో కలిసి నల్లచెరువు మెయిన్ రోడ్ లోని క్యాంటీన్ ను ప్రతిపాడు ఎమ్మెల్యే వి రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ కుమార్లతో కలిసి ఆర్టీఓ ఆఫీసు, ఐడి హాస్పిటల్ వద్ద క్యాంటీన్ ని పునః ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జల, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస, టి వెంకట కృష్ణయ్య, ఎస్ఈ శ్యామ్ సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈలు సుందరరామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెడీ అన్న. మంచిది కూడా కూర్చుంటానన్నా కొంచెం అమ్మ వెళ్తానికి కుదరదమ్మా. అసమ్ము
అంటే వెనక్కి వెళ్ళిపో రాష్ట్రం నువ్వు డౌన్ అవసరం ఆయన చదివించండి పార్టీ నాయకుడు స్వర్గీయ శ్రీమతి నన్నపనేని లక్ష్మి 67వ జయంతి సందర్భంగా చినకాకాని షారోన్ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వర్గీయ శ్రీమతి నన్నపనేని లక్ష్మి లోక్ అదాలత్ సభ్యురాలిగా, గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ స్పెషల్ ఇన్వైటర్ గా, మంగళగిరి స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలిగా, లయన్స్ క్లబ్ లో ప్రపంచ రికార్డు సాధించిన మహిళగా ఎన్నో అవార్డులు సాధించిన శ్రీమతి నన్నపనేని లక్ష్మికి షారోన్ ఆశ్రమ పిల్లలందరూ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. నన్నపనేని నాగేశ్వరరావు గారు మంగళగిరిలో అందరికీ సుపరిచితులు. వారి సతీమణి స్వర్గీయ నన్నపనేని లక్ష్మి గారి 67వ జయంతి సందర్భంగా ఈ రోజు శయనానంద శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నన్నపనేని లక్ష్మి గారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ సుపరిచితులు. అలాగే మంగళగిరి ప్రజలకు నన్నపనేని లక్ష్మి గారు అంటే ఎంతో అభిమానం, మరి ఎంతో గౌరవం. ఎందుకంటే ఎంతో సేవా పథకాలు అనేది అందరూ తెలుసు. ఆమె 1976 నుంచి కూడా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ లో కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ లో కానివ్వండి, మహిళా మండలి ద్వారా కానివ్వండి, అట్లానే మరి లోక్ అదాలత్ మెంబర్ గా 11 సంవత్సరాలు చేస్తూనే చనిపోయారు. అట్లానే డిస్ట్రిక్ట్ లీగల్ ట్రస్టీ చేశారు. అలానే ఆమె అందరికీ తెలుసు లయన్స్ క్లబ్ ఇప్పుడు తరాన్ని తెలవదు, కానీ గతంలో లయన్స్ క్లబ్ లో మరి 80 రోజులు ప్రోగ్రాములు చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించింది. అంత గొప్ప మహిళ. అట్లానే విజయవాడలో మహిళా ఉత్సవం పెట్టి వేలాది మంది ఆడాళ్ళు మామూలుగా ఎక్కడో శాసనం అమ్ముకునేవన్నీ కూడా ఎగ్జిబిషన్ ద్వారా రోడ్డు మీద మామూలుగా ఇది కాకుండా షాపులు పెట్టినట్టు ఎంతో ఉపాధి కలిపేటట్టుగా చేసింది 5-6 సంవత్సరాలు కంటిన్యూగా. అది నా దుర్దృష్టంతో ఆమె చనిపోవటం. ఏదైనా ఇట్లాంటి మంచి పనులు చేసేవాళ్ళు ఇంకా దేశంలో
స్త్రీలు ముందుకు రావాలని కోరుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఏ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఏ వినోద్ కుమార్ మాట్లాడారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఈ రోజు మనకి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. కొంతమంది తెలియని ఇది ఉంది, కానీ అది స్వాతంత్ర దినోత్సవం దేనికోసం జరుపుకుంటారు ఏంటనేది చిన్న అది పిల్లలకు కూడా మన జనరేషన్స్కి రాబోయే తరాల వారికి చదవటము దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం. సో అది పాఠశాలలో చదువుకుంటమే కాకుండా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమానికి మీరందరూ ఇంట్రెస్ట్గా వినాలి. ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ కాదంటే వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి ఒప్పించుకునే విధంగా ఉండాలి తప్పితే వాళ్ళకి ఎదురు తిరిగి చేయకూడదు. తల్లిదండ్రులకు ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలి, తర్వాత గురువులు, తర్వాత సమాజంలో పెద్దలు అందరినీ గౌరవించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసే అవసరం లేదు, ఎటువంటి మనం సాక్రిఫైస్ చేసే అవసరం లేదు. మనకి మనం రెస్పెక్ట్ చేసుకుంటా కుటుంబాన్ని, పెద్దల్ని, తోటి వారిని అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తా ఎవరైనా ఇబ్బందులు ఉంటే మీకు ఎంత ఇదైతే ఎంతో అంత సహాయం చేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? హెల్పింగ్ నేచర్ పెంచుకోవాలి. పెద్దల పట్ల రెస్పెక్ట్గా ఉండాలి, దేశం పట్ల రెస్పెక్ట్గా ఉండాలి. భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఒక ఆలోచన ఉండాలి. ఎస్, నేను పెద్ద ఇప్పుడు 10th క్లాస్ దాకా అందరూ ఓకే, 10th తర్వాత ఏం చేద్దాం అనుకున్నాం, దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీ ఉపాధ్యాయులు కానీ లేకపోతే మీ సీనియర్లు కానీ కలిసి మాట్లాడాలి. ఒక మంచి భవిష్యత్తుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన సర్కిల్ ఆఫీస్లో మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం అనేది ఒక రకంగా మనకి కార్యక్రమం ఏంటి, దేనివల్ల మనం జరుపుకుంటున్నాం అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మనకి 1947 ఆగస్టు 15th రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ వలస పరిపాలన నుంచి మనకి భారతీయులు స్వతంత్రంగా మన దేశాన్ని పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో మనకి ఆ రోజు స్వాతంత్రం ఇచ్చేసి మనకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఆగస్ట్ 15th, 14th ఏమో నైటు పాకిస్తాన్లో వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. మనం వచ్చేసి 15th కండక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మనకి ఇండిపెండెన్స్ వస్తుందన్నమాట. దీనిలో భాగంగా మనం ఏంటంటే మనకి స్వాతంత్రం రావడానికి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మంగళగిరిలోని కోట ఆవరణలో 78 స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా న్యాయదేవతకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ప్రిన్సిపల్ సిహెచ్ రామకృష్ణ, జూనియర్ అడిషనల్ కె సురేష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శృంగార పాటి, బాల మురళీకృష్ణ, సీనియర్ న్యాయవాది వాకా రామ్ గోపాల్ గౌడ్ మరియు సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కానీ మాకు ఒక్కతో నిజంగా చాలా మేధావులు, చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్. ఎవరు కొంతమంది పీస్ఫుల్ గా ఏదో గాంధీ మాదిరి ఉంటారు, కొంతమంది గాడ్సే మాదిరి ఉంటారు. ఉండాలి సార్
जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे కురగల్లు గ్రామంలోని అమృత యూనివర్సిటీలో రాజమండ్రికి చెందిన శశికాంత్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి చదువుతున్న విద్యార్థి హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రూరల్ ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ శశాంక్ ఫస్ట్ సెమిస్టర్ లో గ్రేడ్ 1 రాగా సెకండ్ సెమిస్టర్ లో గ్రేడ్ 2 రావడంతో మనస్తాపానికి గురై బాయ్స్ హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, వారి కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి నాకు మార్కులు తగ్గాయని చెప్పి మనోవేదనతో బాధపడ్డాడని, ఈ విషయం కుటుంబ సభ్యులు కూడా తెలియపరిచారని చెప్పారు. కదా మాకు న్యూస్ ఉండేది. బోర్డు సేవ్ చేసిన అందరికీ నమస్కారం. మంగళగిరి రూరల్ పరిధిలోని కురగల్లు గ్రామంలో ఉన్న అమృత యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బీటెక్ సిఈసి గ్రూప్ చదివేటటువంటి నూజల శశాంక్ అనేటటువంటి కుర్రవాడు నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీంట్లో ప్రాథమిక దర్యాప్తు కానీ, సంఘటనా స్థలాన్ని బట్టి కానీ, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్తో మాటన బట్టి ప్రస్తుతం ఆ పిల్లవాడు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో గ్రేడ్ 1, సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ మొన్న 13వ తారీఖు వచ్చాయి. సో దాంట్లో గ్రేడ్ బి మార్క్స్ వచ్చాయని చెప్పి తెలిసింది. ఈ విషయంపై నా మార్క్స్ తగ్గే గ్రేడ్ బి వచ్చిందని చెప్పి తను వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసి తెలియపరిచి కొంచెం బాధపడ్డట్టుగా వాళ్ళ పేరెంట్స్ తెలియపరిచారు. ఈ విషయంపై తన రూమ్ లో ఉన్నటువంటి రిమైనింగ్ 3 బ్యాచ్మెంట్స్ తో కూడా అదే మాట చెప్పి బాధపడుతూ ఉంటాడని చెప్పి అన్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అది తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకున్నారా లేదా అనేది తల్లిదండ్రుల యొక్క పిల్లోడు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి రైజ్ చేసినటువంటి ఎలిగేషన్స్ ఇష్యూ కూడా మేము ఫర్దర్ గా తెలియపరిచి దాంట్లో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కి మేము క్వశ్చన్ చేసి నామ్స్ ప్రకారం ఉందా లేదా, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ తీసుకున్నారా లేదా, దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అనేది కూడా నిశ్చితంగా పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు ఇక్కడ ఫీజులు అనేది ఏ ఇయర్ కి ఏ సెమిస్టర్ కి ఎంత ఫీజు స్ట్రక్చర్ పెట్టారో మనం వెరిఫై చేయాలి. అది కూడా కాలేజ్ యాజమాన్యం లేదా ఆన్లైన్ ద్వారా యూజీసీ నామ్స్ ప్రకారం చూసుకున్నాం. ఇదంతా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కమలహాలు సెంటర్ లో గల అన్న క్యాంటీన్ ని స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులతో కలిసి నెట్టం శ్రీ రఘురాం శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లని తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. 5 రూపాయలకే భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకి లబ్ధి చేకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు అధికారులు, అన్న క్యాంటీన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.